సో సీజనల్ ఇన్ఫెక్షన్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. Yeah. అయితే ఏంటంటే థైరాయిడ్ గురించి మీరు చెప్పిన పాయింట్స్ నిజంగానే పీపుల్‌కి చాలా మందికి తెలీదు. కాకపోతే ఏంటంటే హైపో అండ్ హైపర్ 2 థైరాయిడ్స్ గురించి మీరు Yes. చెప్పారు కదా! సో ఆటో ఇమ్యూన్ అన్నారు. ఆటో ఇమ్యూన్ అనేది వన్స్ ఒకసారి వచ్చింది అంటే ఇట్ ఈస్ నాట్ క్యూరబులా సార్? ఆ లైఫ్ టైమ్ లేదు. మెడిసిన్ వేసుకోవాల్సిందేనా? ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ వచ్చింది అంటే అది హైపో ఉందా, హైపర్ ఉందా దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. దాన్ని అయితే ఎలా తెలుసుకోవాలి? ప్రపోర్షన్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ పేషెంట్స్‌లో ప్రపోర్షన్ ఆఫ్ ఆటో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే న్యాచురల్‌గా వచ్చే ఇబ్బందులు ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చే ఇబ్బందులు ఉంటాయి. అయోడిన్ డెఫిషియన్సీ తర్వాత వచ్చే ఇబ్బందులు ఉంటాయి. హ్మ్. సో ఇవన్నీ ప్రపోర్షనల్‌గా చూసుకుంటే పర్సెంటేజ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ. హ్మ్. ఇకపోతే హైపర్ హైపో. హ్మ్. హైపో అంటే మీ థైరాయిడ్ యొక్క ఫంక్షనింగ్ బాడీకి సరిపడా అందట్లేదు. హ్మ్. హైపర్ అంటే ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ మీ బాడీ కంటే రిక్వైర్మెంట్ కంటే ఎక్కువగా ఫంక్షనింగ్ అవుతుంది. హ్మ్. సో హైపర్లో ఒక ట్రీట్మెంట్ ఇస్తాం, హైపోలో ఒక ట్రీట్మెంట్ ఇస్తాం. హ్మ్. అండ్ సిమ్టమ్స్ హైపోలో ఒక రకంగా ఉంటాయి, హైపర్లో ఒక రకంగా ఉంటాయి. హ్మ్. ఆటో ఇమ్యూనిటీ అనేది హైపో తీసుకొస్తుందా, హైపోర్ తీసుకొస్తుందా అనే డిఫరెన్స్ తప్పిస్తే ఆటో ఇమ్యూన్ సపరేట్ కేటగిరీ కాదు. హ్మ్. సో ఆ ఆటో ఇమ్యూన్లో మీరు అడిగినట్టు లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉంటుందా అంటే అది మానిటరింగ్ బట్టి ఉంటుంది. అంటే ఒక 1 మంత్ తర్వాత 6 మంత్స్ తర్వాత నార్మల్ అయిందా లేదా అనేది చూసుకోవడం. హ్మ్. చాలా వరకు ఎక్కువ రోజులు మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో జనరల్‌గా ఏంటంటే ట్రీట్మెంట్ కానీ ఏంటంటే సార్ థైరాయిడ్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల చాలా మందికి మళ్ళీ ఆ ఇంపాక్ట్ వచ్చేసేసి వాళ్ళ నర్వ్స్ మీద పడుతుంది, లేకపోతే జాయింట్స్ మీద పడుతుంది అంటారు. అది నిజమేనా? లేదు. ఇంకోటి మీరు అడిగిన క్వెషన్‌కి ఇంకో క్వెషన్ కూడా నేను జాయిన్ జాయిన్ చేస్తున్నారా? చేస్తాను. ఓకే. ఏంటి అంటే చాలా వరకు నేను టాబ్లెట్స్ వాడుతున్నాను సార్ కానీ తగ్గట్లేదు అంటారు. హ్మ్. అక్కడ కామన్ మిస్టేక్ ఒకటి ఏంటి అంటే థైరాయిడ్ టాబ్లెట్ తీసుకున్న తర్వాత 40-50 మినిట్స్ వరకు ఏమీ తీసుకోవద్దు. యెస్. చాలా వరకు ఏం చేస్తారు తీసుకున్న తర్వాత ఏం తీసుకోవద్దంటే ఫుడ్ అనుకోని టీ, కాఫీ లేదంటే ఇంకో టాబ్లెట్స్. హ్మ్. అది ఐరన్ టాబ్లెట్ ఉండొచ్చు, వేరే టాబ్లెట్స్ ఉండొచ్చు. సో థైరాయిడ్ టాబ్లెట్‌తో పాటు మీరు టీ, కాఫీ ఏది తీసుకున్నా, హ్మ్. మిగతా టాబ్లెట్స్ తీసుకున్నా అబ్జార్ప్షన్ ఆఫ్ థైరాయిడ్ టాబ్లెట్ తగ్గిపోతుంది కాబట్టి హ్మ్. టాబ్లెట్ స్ట్రెంత్ పెంచుతూనే ఉంటారు. హ్మ్. కానీ ఆలోచించాల్సింది అసలు ఏ మెథడాలజీలో టాబ్లెట్ తీసుకుంటున్నారు హ్మ్. అనేది. హ్మ్. అండ్ ఇంకపోతే థైరాయిడ్ టాబ్లెట్ వల్ల జాయింట్ పెయిన్స్ ఇతరత్ర ప్రాబ్లమ్ వస్తాయా అండి? అది ఎక్కువగా ఫంక్షనింగ్ చేస్తే మీ హ్మ్. థైరాయిడ్ ఫంక్షనింగే తక్కువ ఉంది. వి ఆర్ హ్మ్. సపోర్టింగ్ విత్ ద హార్మోన్. హ్మ్. థైరాయిడ్ అంటే మీరు హార్మోన్ నేను రీప్లేస్ చేస్తున్నాను. హ్మ్. ఆ హార్మోన్ యొక్క ఫంక్షన్ అది రీప్లేస్ చేస్తుంది తప్పిస్తే హార్మోన్ యొక్క ఫంక్షన్ మీకు ఎక్కువ చేయదు. హ్మ్. సో మనకు థైరాయిడ్ హార్మోన్ దేనికి పనిచేస్తుంది? గ్రోత్‌కి, హ్మ్. హెయిర్ డల్‌నెస్, హ్మ్. కాన్‌స్టిపేషన్ అంటే తక్కువగా ఫంక్షన్ చేస్తే కాన్‌స్టిపేషన్, వెయిట్ గెయిన్, థిక్‌నెస్ ఆఫ్ స్కిన్, హ్మ్. హార్ట్ రేట్ తక్కువ ఉండడం, మెటబాలిజం తక్కువ ఉండడం ఇవన్నీ తక్కువగా ఉండడం వచ్చే ఇబ్బందులు. హ్మ్. ఇవన్నీ కరెక్ట్ అయ్యి నార్మల్ అవుతాయి. ఓకే. కానీ థైరాయిడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కంటిన్యూస్‌గా అది సరిగ్గా కంట్రోల్ చేసుకోని వాళ్ళకి కొలెస్ట్రాల్ కూడా పెరిగుంటుంది. ఓహ్! కొలెస్ట్రాల్ కూడా థైరాయిడ్‌కి, యెస్. కొలెస్ట్రాల్‌కి కూడా కనెక్షన్ ఉంటుందా యెస్. సార్? ఓకే. కొలెస్ట్రాల్ పెరిగుంటుంది. హ్మ్. స్వతహాగా మనకి ఎండ ఎక్స్‌పోజ్ ఉండదు. హ్మ్. హైపోథైరాయిడ్ పేషెంట్స్‌లో వైటమిన్ డి. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటది. సో, విటమిన్ డి డెఫిషియన్సీ లోపం మూలాన తనకి పెయిన్స్ రావచ్చే కానీ, హ్మ్. థైరాయిడ్ రీప్లేస్‌మెంట్ చేసుకుంటే మీకు పెయిన్స్ రావు. ఓకే. ఓకే. సో, ఎంత ఇంటర్‌లింక్ ఉన్నాయి సార్ ఒకదానికొకటి. నిజంగా సో మేబీ డాక్టర్స్‌కే ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. మేమేంటంటే పెద్దవాళ్ళు ఎలా చెప్తారంటే, అమ్మో! థైరాయిడ్ వచ్చిందంట కాళ్ళు నొప్పులొస్తాయి, ఒళ్ళు నొప్పులొస్తాయి అంటారు. కానీ మొత్తానికి లింక్స్ చాలా ఒకదానికొకటి చాలా ఇట్స్ ఉన్నాయి. లైక్ ఎ స్పైడర్ వెబ్.